ఆ లక్ష్మీ నృసింహుడు ఆదిశంకరులకు కూడా అనేక విధంగా అనుగ్రహం చేశాడు. శంకరుల వారు పరకాయ ప్రవేశం చేసి పునః తమ స్వశరీరంలో ప్రవేశిస్తూ ఉండే సమయంలో ఆ అమరుకరాజు యొక్క మంత్రులు ఎక్కడైతే మృత శరీరములు ఉన్నవో వాటన్నిటినీ కాల్చవలసిందిగా తమ భృత్యులకు ఆజ్ఞ చేసిన రీతిగా ఆ భృత్యులందరూ ఎక్కడెక్కడ మృత శరీరాలు కనపడ్డాయో వాటన్నిటినీ కాలుస్తూ వచ్చారు. అలాగే శంకరుల వారి యొక్క ఆ నిర్జీవమైన శరీరం గుహలో ఉన్నది చూచి దానికి కూడా అగ్ని సంపర్కం చేశారు. ఆ సమయంలో శంకరుల వారు ఆ శరీరంలో ప్రవేశించారు. శరీరానికి అగ్ని రగులుకున్నది. ఆ సమయంలో శంకరులు ఆ లక్ష్మీ నరసింహస్వామిని స్తోత్రం చేశారు. ఆ స్వామి వెంటనే శంకరులకు ఆ అగ్ని బాధను నివారణం చేశాడు. శంకరుల యొక్క పూర్వ శరీరాన్ని యథావత్తుగా శంకరులకు అనుగ్రహించాడు. ఆ విధంగా శంకరులకు లక్ష్మీ నరసింహస్వామి విశేషంగా అనుగ్రహించాడు. అది ఒక సన్నివేశం.